హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం ఆల్గో సాఫ్ట్వేర్ అని ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీగా మనం బాట్స్ మనం ఇస్తున్నాం అనమాట. ఇది నిజంగా వాస్తవంగా ఏంటంటే నేను వీడియో చేసి అంటే ఫ్రీ బాట్స్ ఇస్తున్నాము అని చెప్పేసి వీడియో చేస్తే 200 మంది మాత్రం చూశారు. కానీ దాదాపుగా 40 మంది ఈ బాట్స్ కావాలి అని చెప్పేసి అడగటం, వాళ్ళకి ఇవ్వటం, కొంతమందికి ఇన్స్టాల్ చేసుకోలేకపోతే ఎనీడెస్క్ ద్వారా ఇన్స్టాల్ చేయటం ఇవన్నీ జరిగినాయి అనమాట. నేను ఊహించిన దానికంటే చాలా పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ అనేటువంటిది వచ్చింది. నిజంగా ఆల్గోలు అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆల్గోలు సక్సెస్ కావడం అంటే చాలా క్రిటికల్తో కూడుకున్నటువంటివి. ఎప్పుడైనా సరే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ప్రతిదానికి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అయితే మనం డెవలప్ చేసినటువంటి ఈ ఆల్గో అనేటువంటిది ఎక్కువగా పాజిటివ్గా ఎలా అయితే రన్ చేయగలం, ఎలా ప్రాఫిట్స్ని తీసుకొని రాగలం అనేటువంటి కోణంలోనే డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. దీంట్లో మనం డెవలప్ చేసినటువంటి ఈ ఆల్గోలు నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. 75% పాజిటివ్ ఉంటుంది, 25% నెగిటివ్ అనేది ఉంటుందన్నమాట. రిస్క్ లేకుండా ఏది ఉండదు. ఈ ఆల్గోని పెట్టుకుంటే పూర్తిగా విపరీతంగా డబ్బులు వస్తాయి అని అనుకోవటం కూడా పొరపాటే. కానీ సక్సెస్ రిజల్ట్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఇది మాత్రం వాస్తవం. మనం ఈ ఆల్గో అనేటువంటిది సెంట్ అకౌంట్ బేస్డ్గా, అంటే మనం మామూలుగా డాలర్ బేస్డ్గా చేస్తాం. కానీ ఇది సెంట్ బేస్డ్గా ఈ ఆల్గోని డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక $1000 వేశారనుకోండి, $1 బేస్డ్గా కనుక ట్రేడ్ కనుక జరిగితే ఒక్కోసారి ఈ $1000 కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లెవరేజ్ 1:2000 ఇట్లా ఉంటాయి. కానీ మనం పెట్టేటువంటి సైజ్ ఏమన్నా 1000 అట్లా ఉంటుంది. $1000 ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. మరి $1000 కనుక పోతే చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ లూజ్ అయినట్టు ఉంటుంది. అందుకనే దీనికి పరిష్కార మార్గంగా మనం సెంట్ అకౌంట్ని బేస్డ్గా ఈ ట్రేడ్స్ని, ఈ ఆల్గోని సెటప్ చేయడం అనేటువంటిది జరిగింది. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. మీరు ఇండికేటర్ కూడా ఒక వీడియో చేస్తాను. ఇండికేటర్ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరే గమనించండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏదైనా సరే చాలా కాలం పాటు టెస్ట్ చేయకుండా, అంటే 1 మంత్ 10 రోజులు 5 రోజులు కాదు, దాదాపుగా 3 months టెస్ట్ చేసి మళ్ళీ రియల్ అకౌంట్లో ఒక 15 days టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం దీన్ని పబ్లిక్కి తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్కి ఒక క్రెడిబిలిటీ ఉన్నది, మనం చెప్పేది కూడా కొంత నమ్మశక్యంగా ఉండాలి. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సరే లోపం కనుక జరిగితే అది మన ఛానల్కి బ్యాడ్ వస్తుంది. కాబట్టి చాలా కాలం పాటు మీకు ఎప్పటి నుంచో చెప్తున్న ఆల్గో వస్తుందని చాలా దాదాపుగా 3 నెలల పాటు దీని మీద వర్కౌట్ చేసి, 3 నెలల 15 రోజుల పాటు వర్కౌట్ చేసి, 3 నెలల ట్రేడ్స్ 24 hours VPS మీద రన్ చేసి ఇవన్నీ చేయటం అనేటువంటిది జరిగింది. సో దీంట్లో మనం విపరీతంగా డబ్బు వస్తుంది, కోట్ల లక్షలాది రూపాయలు వస్తాయి అనేటువంటిది కాదు. ఇది రిస్క్ ఎంతైతే బేర్ చేయగలుగుతారో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాఫిట్స్ అనేటువంటిది జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇచ్చినటువంటి బాట్స్లో 0.01 లాట్ సైజును, అది సెంట్ అకౌంట్లో 0.01 లాట్ సైజును, బేసిక్ లాట్ సైజును బేస్ చేసుకొని మనం సెటప్ అనేది చేసాం. అంటే 0.01 బేసిక్ లాట్ సైజ్ అయినప్పుడు మనం చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ మినిమం $250 ఉంటుంది. అప్పుడు మన నెలకి $100 అయినా $150 అయినా ఒక్కోసారి చాలా మంచి అమౌంట్ కూడా రిటర్న్స్ వస్తుంది. బట్ అది నేను చెప్పాలా, ఒక లిమిటెడ్గా రావడానికి పాసిబిలిటీ ఉంది, అలాగే పోవడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. దీనికి ఎవరైనా సరే, మనమైతే బాట్స్ అయితే ఇస్తున్నాం, వాళ్ళు ఓ 15 రోజులు 20 రోజుల పాటు కావాల్సిన రోజులు టెస్ట్ చేసుకొని ఆ తర్వాతే రియల్ అకౌంట్కి వస్తే మంచిది. అది కూడా ఎటువంటి వాళ్ళు, ఒక $250 మనకి కాదు అనుకున్నటువంటి వాళ్ళు, అనవసరంగా అప్పులు చేసాం, కష్టపడ్డటువంటి డబ్బుల్ని తీసుకొని వచ్చి పెట్టడం, ఇట్లాంటివన్నీ ఏం చేయవద్దు. ఒకవేళ ఎవరైనా సరే ఒక ప్రాక్టీస్ బేస్డ్గా చేయాలనుకుంటే మనమైతే ఇద్దాం. బాట్స్ అయితే పూర్ పీపుల్, అంటే అంత బేర్ చేయనటువంటి వాళ్ళు ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళకు కూడా నేను ఇస్తాను. అందులో ఎటువంటి సమస్య లేదు. మనం ఏ చేసినా ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఫ్లెక్సిబిలిటీ, ఫేవరబిలిటీ అనేటువంటిది 2 ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఫస్ట్ నుంచి ఎన్నో రకమైనటువంటి సంపాదించుకోవడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ నా ఛానల్ ద్వారా వచ్చినప్పటికీ కూడా
ఐ నెవర్ టాలరేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఆల్సో నాట్ రిగ్రెటెడ్ నౌ. మనం మంచి అనేటువంటిది పబ్లిక్ చేయాలి అనేటువంటి కోణంలోని ఈ బాట్స్. అట్లాగని ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి నేను అంటలా. దీనికి ఒక లిమిటెడ్ ఫీజు అనేటువంటిది పెట్టడం కూడా జరుగుతుంది. అయితే బిఫోర్ దట్ దీన్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఈ బాట్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ముందు మన రెఫరల్ లింక్ మీదే అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ. రెండోది, మీరు సెంట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. దాంట్లో 250 అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రయల్సే చేయండి. ఓ 15 days ట్రయల్సే చేయండి. రియల్ మనీతో వద్దు. ట్రయల్స్ చేసి దాని యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని, అది కూడా $250 మనకు పోయినా పర్వాలేదు, మనం తట్టుకోగలం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ఎంటర్ కాండి. మిగతా వాళ్ళు ఎంటర్ కావద్దు. తర్వాత మూడో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం VPS మీద ఇప్పుడు మీరు ఎవరు రన్ చేయరు. మీరు మార్నింగ్ ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి, మీ యొక్క ల్యాప్టాప్ అనేటువంటిది లేకపోతే CPU అనేటువంటిది మీరు 12 గంటలు రన్ చేయాలనుకుంటున్నా, 9 గంటలు రన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు స్లీప్ మోడ్లో లేకుండా చూసుకోవాలి. మానిటర్ అనేటువంటి స్లీప్ మోడ్లోకి పోకుండా ఉంచాలి. తర్వాత మీరు ఈవినింగ్ 9 o'clock లేకపోతే 6 o'clock క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక గంట ముందు నుంచే 8 o'clock క్లోజ్ చేయాలనుకున్నారు, 7 గంటల నుంచి మీ యొక్క పొజిషన్స్ని క్లోజ్ చేయడానికి, అప్పుడు పాజిటివ్గా ఉన్నాయనుకో క్లోజ్ చేసేసేయండి. ఎందుకంటే ఇది ఒక సైక్లింగ్ బేస్డ్గా ట్రేడ్స్ అనేటువంటిది నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఒక సైకిల్ క్లోజ్ అయినాక మరొక సైకిల్ క్లోజ్ అయినాక ఇంకో సైకిల్, అట్లా క్లోజింగ్ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ క్లోజ్ చేయడానికి 1 hour ముందుగానే రెడీగా ఉండండి. అప్పుడు కానీ ప్రాఫిట్ ఉందనుకోండి, క్లోజ్ చేసేసేయండి 1 hour ముందు. ఎందుకంటే మరొక సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అది లాస్కి వెళ్ళొచ్చు. మీ పొజిషన్ క్లోజ్ చేయడానికి 2 గంటలు 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎప్పుడైతే క్లోజ్ చేయాలనుకుంటున్నారో దానికి 1 గంట ముందుగానే క్లోజ్ చేసేసుకోండి. ఆల్గోలో MT5లో స్టాప్ ఆల్గో ఉంటుంది, అక్కడ నొక్కేసేయండి, క్లోజ్ చేయండి. అక్కడ స్టాప్ ఆల్గో నొక్కేసేయండి. అప్పుడు ఎక్స్ఎస్ ఆర్ వాంటేజ్ రెండింటిని క్లోజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లేదంటే ఆ యొక్క ట్రేడ్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ డే అసలు మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. లేకపోతే బాగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రమాదమే మనం ఎక్కువగా నమ్మాలి. కాబట్టి మనం అటువంటి సాహసాలు చేయొద్దు. నెంబర్ 1, మన రిఫరల్ లింక్ అకౌంట్ కింద ఇస్తున్నాం వాంటేసి, దాంట్లో మీకు అకౌంట్ లేకపోతే దాంట్లో ఓపెన్ చేయండి. తర్వాత మీరు డెమో అకౌంట్లో 15 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సాటిస్ఫై అయ్యి $250 పోయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే రండి. తర్వాత థర్డ్ పాయింట్, మీరు క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు 1 గంట ముందు మాత్రమే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్లా ఉన్నా ముందు మీరు క్లోజ్ చేసేసి, ఆ తర్వాత మాత్రమే మీరు ఆల్గోని కూడా క్లోజ్ చేసేసి అప్పుడు మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. సో వీటిని బేస్ చేసుకొని, అంతేకాకుండా ముందు నంబర్ ఆఫ్ ఆల్గోస్ని తీసుకొని వస్తాం. బాగా వర్త్ఫుల్గా ఉండేటువంటివి ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 2 కూడా రన్ చేస్తూ ఉన్నాం. సో మంచి వర్త్ఫుల్ ఉండేటువంటివి చేస్తాం. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆల్గో ఓన్లీ గోల్డ్లోనే పనిచేస్తుంది. ఫ్యూచర్లో మనం ఈక్విటీ బేస్డ్గా, నిఫ్టీ ఆప్షన్స్ బేస్డ్గా కూడా ఆల్గోని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది, కానీ అది ట్రయల్లో ఉన్నది. సో ఇవన్నీ ముందు వస్తాయి. ఏది చేసినా కూడా ఒక పర్ఫెక్ట్గా దాని యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది మంచిగా ఉండే విధంగానే మనం ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.